బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతలకి టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో నర్సాపూర్ నుంచి సునీత వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో తొలిసారి విజయం సాధించిన సునీత లక్ష్మారెడ్డి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో ఆమె నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో వైఎస్ మంత్రివర్గంలో చిన్న తరహా నీటి వనరుల మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత రోసయ్య మంత్రివర్గంలోనూ ఆమె కొనసాగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినా ఆమెకు మహిళా శిశు సంక్షేమ శాఖలను అప్పగించారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. దీంతో ఆమె బీఆర్ఎస్ లో చేరారు. ఆమె పార్టీలో చేరిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని సునీతకు కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఆమె విజయం సాధించారు. అయితే ఈసారి ఆమె గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆవుల రాజారెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఆయన అధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని సునీత లక్ష్మారెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అధికారులు సహకరించకుంటే ఎవరు సహకరిస్తారని ఆమె నిలదీస్తున్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పరిచయం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వారితో ఉన్న పరిచయాలతో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఓడిపోయిన రాజారెడ్డి మాత్రం నియోజకవర్గం నాదే అంటున్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.